మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల్లో తర్జన భర్జన మొదలైంది. నిజామాబాద్ మరోసారి మహిళా మేయర్ కావడం తథ్యమైంది. మహిళా జనరల్ రావడంతో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల కోసం వేట మొదలైంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా మేయర్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్గా ఉన్న స్రవంతి రెడ్డి పేరు వినిపిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. మరోవైపు ఇప్పటికే రాజకీయాల్లోకి చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే డాక్టర్ కవితారెడ్డి, మరోవైపు మరికొంతమంది నేతల భార్యలు రాజకీయాల్లో మున్సిపల్ మేయర్ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా మేయర్ను చూసుకుంటే ఇటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఈ ప్రాంతానికి నిజామాబాద్ మేయర్ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ముగ్గురు ఆశీర్వాదాలు ఉన్నవారే నిజామాబాద్ మహిళా మేయర్ అవుతారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే వార్డుల వారీగా రిజర్వేషన్ల అంశాన్ని చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తయింది. దానికి అంతటికి సంబంధించి నిజామాబాద్లో చూసుకుంటే ఎస్టీ మహిళ అయితే నిజామాబాద్లో లేరు. ఎస్టీ జనరల్ సంబంధించి చూసుకుంటే 13వ వార్డును కేటాయించారు. ఎస్సీ మహిళగా 17, 39 వార్డులు కేటాయించడం జరిగింది. ఎస్సీ జనరల్కి సంబంధించి 2, 40, 44 డివిజన్లు కేటాయించిన పరిస్థితి. బీసీ మహిళకు సంబంధించిన 12, 16, 20, 22, అదేవిధంగా 23, 37, 41, 45, 56, 57, 59, 60 సంబంధించి చూసుకుంటే బీసీ మహిళకు సంబంధించి డివిజన్లు కేటాయించిన పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ జనరల్కి సంబంధించి 7, 14, 17, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52, 58 బీసీ జనరల్ వార్డులుగా డివిజన్లుగా కేటాయించారు. అన్రిజర్వ్ మహిళ ఏదైతే జనరల్ కేటగిరీలో ఏదైతే ఉందో అన్రిజర్వ్ మహిళకు సంబంధించి చూసుకుంటే 3, 6, 9, 11, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53, 54 డివిజన్లు కేటాయించిన పరిస్థితులు. జనరల్ కేటగిరీలో చూసుకుంటే 1, 4, 5, 8, 10 దానికి 18, 19, 25, 29, 30, 35, 47, 50, 55 సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఈ డివిజన్లని కూడా ప్రకటించిన పరిస్థితి. నిజామాబాద్ మేయర్ స్థానం గెలుచుకుంటే 30 మంది మహిళలు ఉన్నారు. 30 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 30 మందిలో ఎవరైనా సరే మహిళా జనరల్ కాబట్టి ఏ మహిళ అయినా కూడా పోటీ చేసే అవకాశం ఉంటాయి. 30 స్థానాలు మహిళలకే ఉన్నాయి కాబట్టి 30 స్థానాల్లో పోటీ చేసి వివిధ ప్రధాన పార్టీల నుండి ఏ పార్టీ నుండి అయితే అత్యధికంగా డివిజన్లు గెలుచుకుంటారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతల ఆశీర్వాదం ఉన్న వాళ్ళే ఈ 30 డివిజన్లో పోటీ చేసే మహిళ నిజామాబాద్ మేయర్గా అవుతారనేది ప్రధాన అంశం. మరోవైపు ఆ బోధనకు సంబంధించి చూసుకుంటే బోధనలో పూర్తి స్థాయిలో అత్యధికంగా అన్రిజర్వ్ మహిళలు వీటన్నింటి కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియనైతే కొనసాగింది. దీనికి అంతటికి సంబంధించి దీనికి ఏదైతే నగరపాలక సంస్థతో పాటు బోధన్, అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్తో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, అదేవిధంగా దాంతోపాటు ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద ప్రాంతాలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో అత్యధికంగా మహిళలు జనరల్ స్థానాలకే ప్రాధాన్యత దక్కింది. దీంతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా మహిళలకు అత్యధిక స్థానాలు దక్కిన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మహిళలకు సంబంధించి కానీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కానీ మొత్తంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే బోధన్ డివిజన్లో బోధన్ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డిలో చూసుకుంటే ప్రధానంగా దానికి అంతటికి సంబంధించి 49 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే బిచ్కుందకు సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. మొత్తంగా వీటన్నింటినీ కూడా చూసుకుంటే ఒక కామారెడ్డి బీసీ మహిళ, ఎల్లారెడ్డి జనరల్, అదేవిధంగా దాంతోపాటు ఈ నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే భీమ్గల్ జనరల్గా కేటాయించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు నిజామాబాద్ జిల్లా ఇటు కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించిన డివిజన్ల వారీగా వార్డుల వారీగా చూసుకుంటే గతంలో పోటీ చేసిన వారికి ఆ ప్రాంతంలో సీట్లు దక్కలేదు. ఎందుకంటే రిజర్వేషన్ల పరంగా వారు గతంలో పోటీ చేసి ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఈసారి స్థానం మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తర్జన భర్జన పడుతున్న
పరిస్థితులు. పోటీ చేసే నేతలందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల్లో మాత్రం వేడెక్కిందనే చెప్పచ్చు. మొత్తానికి అభ్యర్థులు తమ టికెట్ కోసము ప్రధాన పార్టీలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే ఓ అడుగు ముందుకేసింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వారికి, అదేవిధంగా వారికి సంబంధించిన పోటీలో ఎవరు నిలుస్తారనే కోణంలో సర్వేలు నిర్వహించారు. అందుకే ఆ సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నేతల్లో కొంత నిరుత్సాహం ఉంది. ఎందుకంటే మేము గతంలో పోటీ చేసిన స్థానం మాకు రాలేదు, ఇప్పుడు ఆ స్థానం మాకు వస్తుందో లేదో అనే కోణంలో కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే కోణంగా తయారైంది. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ భారీగా సీట్లు గెలిచే అవకాశం ఉన్నాయి. నిజామాబాద్ మేయర్ను మేమే కైవసం చేసుకుంటామని చెప్పి ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతుంది. ఆర్మూర్లో కూడా అదే కోవలో కూడా నడుస్తున్న పరిస్థితి. ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉండడం, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉండడం, గతంలో 28 స్థానాలు డివిజన్లు బీజేపీ గెలుచుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈసారి ఎట్టాగైనా 35 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్న పరిస్థితులు నెలకొని. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన రిజర్వేషన్ల ప్రకారం చూస్తే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలు ఎట్టాగైనా మేము నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకునే తీరుతామని చెప్పి చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.